హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. ఎక్కడుండాను అనుకుంటారా? గుడిలో ఉండాను ఫ్రెండ్స్. మనకు పక్కనే గుడి ఉంది కదా, అమ్మవారి గుడి. ఈరోజు అయితే గుడిలో అయితే మాది వంతు పెందల కాడే పెట్టేసిన దీపాలంటే ఈరోజు పూలమాల అయితే తెప్పించిన ఫ్రెండ్స్. అందుకే పెందల కాడే పూలమాల వేసేసి అమ్మవారికి పొద్దునైతే నేను పెట్టలా, బాబు పెట్టినాడు. పూలమాల వేసేసి అమ్మవారికి టెంకాయలు అన్నీ కొట్టుకొని పెందల కాడ పెట్టినాం. ఎందుకంటే ముబ్బట్టుకోండి, అది వర్షం వచ్చింది. అయినా నా చిన్న కొడుకు ప్రయాణము, అందుకని ఒకేసారి అని బాబు మళ్ళీ వచ్చినాడు కదా నా చిన్న కొడుకు, మళ్ళీ అయితే ఈరోజు బయలుదేరుతున్నాడు. అందుకని ఒకేసారి అన్ని దేవుళ్ళకి టెంకాయలు కొట్టుకొని పూలమాలలు వేసుకొని అమ్మవారికి అయితే ఈరోజు ఎలాగో మా వంతే వచ్చింది, నాగారపల్లెమ్మ వంతు. అమ్మను ఒకసారి మీకు కూడా సాట్లు చూపిస్తాను, చూడండి, దర్శించుకోండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? తిన్నారా? ఇప్పుడైతే తిని టీ తాగే టైము, కానీ ఇప్పుడు అడుగుతున్నా. పొద్దు నుంచి టైం లేదు, అస్సలు ఏం వీడియోని తీయలేదు, ఫుల్ బిజీ అనమాట. ఒకే పని పని పని. అస్సలు నాకైతే ఎందుకో కానీ పోయిన బేస్తవారం నుంచి ఫ్రెండ్స్ అస్సలు 24 అవర్స్ ఒక్క క్షణం అంటే కూడా ఎంతో విలువైందిగా ఉండదు టైము. అంత పని ఉండదు, అందుకే అంత పని ఉండబట్టి ఏం అసలు చేయలేకపోతున్నా. ఈరోజు అయితే మరీ ఎక్కువ నింది, ఇల్లు అన్నీ కడుక్కుంటా కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఏం చేయలేదు. ఓకేనా? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నా ఆధార ఛానల్ శివకుమార్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అమ్మని మీకు కూడా చూపిస్తాను, చూడండి. పూలమాల తెచ్చేసినాము అమ్మవారికి టెంకాయలు. నేను అమ్మవారికి దీపాలు పెడితే ఇలాగే పెడతాను ఫ్రెండ్స్. నాకు ఇలా పెట్టాలంటే చాలా ఇష్టము. ఎప్పుడన్నా కానీ నేను అమ్మవారికి నా వంతు వచ్చినప్పుడు దీపాలు పెడితే ఇలాగే పెడతాను, చూడండి. నాకు ఇలా పెట్టాలంటే చాలా ఇష్టం. ఈరోజు అమ్మ పూలమాలలో వేసి తలకి నిండుగా ఉంది కదా, పూలు పండ్లే అమ్మ అలంకరణ అనేది. చాలా నిండుగా ఉండదు ఈరోజు పూలమాల వేసి తలకి. కానీ ఇలాగే చూసుకుంటా ఉందాం అని కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? చూడండి, అమ్మని దర్శించుకోండి. మీ కోరికలు కూడా ఖచ్చితంగా అయితే అమ్మ నెరవేరుస్తుంది. ఓకేనా? ఇంటికైతే ఇక్కడైతే నేనైతే సింహము, ఆయన పోతుల రాజు, ఇక్కడైతే అమ్మ పాదాలు ఫ్రెండ్స్. ఇది మా ఇంటి పక్కనే గుడి, అదే మా ఇండ్లు. చూడండి, మా ఇంటికి గుడికి తేడా ఏం లేదు, అదే మా ఇండ్లు. చూసినారు కదా, మా ఇండ్లు అది, గుడి ఇది. వారానికి ఒకసారి అయితే వంతులు వస్తాయి. ఎవరు వంతులు వచ్చినప్పుడు అయితే వాళ్ళు పెట్టాలి ఖచ్చితంగా. అయితే మనంతప్పుడైతే నేనైతే నా వంతప్పుడు నేను ఒకరోజు వీలు కాకపోయినా పక్కన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తర్వాత అయినా తెచ్చుకొని పెట్టుకుంటా ఫ్రెండ్స్. నా వంతు వచ్చినప్పుడు అయితే నేనైతే అమ్మకు చాలీను నా శక్తి కాడికి దీపము, ధూపము, పండ్లు పాలు ఏదైనా నైవేద్యం చేయలేకపోయినా పండ్లు పాలైనా పెట్టేసి దీపం పెట్టేసిపోతాను. అంతవరకు పెట్టినా చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు పెడతాం కాబట్టి అమ్మ ఏమైనా తింటుందే, మనం పెట్టింది అమ్మకు ధూపం దీపమే కదా, అంతే కదా మరి. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.